హలో డియర్ ఫ్రెండ్స్, నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ ని, సెలబ్రిటీ కోచ్ ని, ఓహోపనోపనో ప్రత్యేక హీలర్ ని. మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా ఈజీగా మేనిఫెస్ట్ అవ్వాలి. మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలని, మీరు కోరుకునే జాబ్ గాని, అప్పులు తీర్చుకోవటం గాని, ప్రతి సమస్య చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలని ప్రత్యేకంగా అనంత విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రార్థిస్తున్నాను. ఇక్కడ 21 days ఛాలెంజెస్ టెక్నిక్స్ అంటే 21 days లో మనం కోరుకున్నది జరిగేలాగా మన బ్రెయిన్ కి ఎలాంటి వాష్ చేయాలి, బ్రెయిన్ చేంజెస్ అంటే మన మైండ్ ని ఎలా మార్చాలి. 21 days ఛాలెంజింగ్ టైం తీసుకోవాలి. అంటే 21 days లో లైఫ్ మారాలి. ఆ ఛాలెంజెస్ ఏంటి? మనం కొత్త సంవత్సరం రాగానే చాలా ఆవేశంగా నిర్ణయాలు తీసుకుంటాం. ఈ రోజు నుంచి నేను చాలా క్రమశిక్షణగా ఉండాలి, చాలా మారిపోవాలి, చాలా మొత్తం మార్చుకోవాలి, అన్ని నా హ్యాబిట్స్ అన్ని పాతవి పనికిరానివి నన్ను నష్టం చేసి వదిలేస్తాను అని ప్రమాణం చేస్తూ ఉంటారు. ఒక్కరోజే ఆవేశంగా తెల్లారి ఆవేశం మొత్తం చల్లారిపోతుంది. అంటే మనలో ఒక శక్తి వెలికి తీస్తుంది, మరొక వ్యక్తి రెండో వ్యక్తి తెలియకుండా ఉంటాడు. అతనేం చెప్తాడు, ఈ రోజు పడుకో. సపోజ్ పొద్దున్నే లేవాలనుకుంటారు, ఎర్లీ మార్నింగ్ 3:45కి బ్రహ్మ ముహూర్తంలో లేచి నేను సీరియస్ గా మెడిటేషన్ చేయాలి, నా లైఫ్ రేపొద్దున భవిష్యత్తు బాగుండేలా కోరుకోవాలని గట్టిగా శపథం చేస్తారు. రాత్రి పడుకునేటప్పుడు ఉదయానికే మెలకు రాదు. ఒకవేళ అలారం పెట్టుకుంటారు, అలారం మోగుతా ఉంటుంది, అబ్బా ఈ రోజుకు పడుకోవాలనిపిస్తుంది అని చెప్పి రెండో మనిషి, ఈ బద్దకస్తులు ఏం చెప్తాడు, ఈ రోజుకు పడుకో. సెకండ్ మనిషి ఉంటాడు కదా, ఈ రోజుకు పడుకుందాంలే, ఇంకా రేపు చూసుకుందాం, రేపు సీరియస్ గా చేస్తా అని చెప్పేసి అలారం ఆపేసి పడుకుని పోతాం. అలా కాకుండా చదువుకునే స్టూడెంట్స్ ఏమైనా సరే బాగా చదివి నేను ఎక్సలెంట్ గా ర్యాంక్ రావాలి, అది ఐఏఎస్, ఆ గ్రూప్ 2లో, లేకపోతే నేను కోరుకున్న పొందాలి అనే సీరియస్నెస్ ఆ రాత్రి పూట చాలా అనుకుంటారు. అనుకుని ఉదయాన్నే ఆ చదువుకోవడానికి వచ్చే సమయానికి వచ్చేసి అబ్బా ఈ రోజు కొద్దిలే, ఈ రోజు సోషల్ మీడియా చూద్దాం, లేకపోతే సినిమాకి వెళ్దాం, లేదా ఫ్రెండ్స్ తో మాట్లాడదాం. రెండో వ్యక్తి, ఆ లోపల ఉన్న రెండో బద్దకస్తుడు, ఆ బద్దకస్తురాలు ఏం చేస్తుంది, చేంజ్ చేసేస్తుంది. అంటే ప్రతి విషయాన్ని వాయిదేస్తూనే ఉంటారు. ఈ రోజు నుంచి తాగకూడదు, ఈ రోజు నుంచి సిగరెట్ తాగకూడదు, ఈ రోజు నుంచి వ్యసనాలు వదిలిపెట్టేయాలని ఆ సోషల్ మీడియాని రాత్రి 1 గంట దాకా కూడా ఆ సోషల్ మీడియాకి అతుక్కుపోయి ఆ ఇన్స్టాగ్రామ్స్ అని, చాటింగ్స్ అని, పబ్జి గేమ్స్ అని, ఇంకా రకరకాల బ్యాడ్ హ్యాబిట్స్ ఎందులో పెట్టుబడి పెడితే వస్తాయి అంటారని ఇలాంటి ఎవరో చెప్పి నమ్మేసి లైఫ్ అంతా స్పాయిల్ చేసుకుంటా ఉంటారు. అర్ధరాత్రి 2, కొంతమంది తెల్లవారుజాము దాకా కూడా ఆ మొబైల్స్ చూస్తూ, ఆ చాటింగ్లు చేస్తూ, ఈ బ్యాడ్ హ్యాబిట్స్ కి బాగా పబ్జి గేమ్స్ అని ఇంకా రకరకాల ఎడిట్ అయిపోతూ ఉంటారు. దాంతో వాళ్ళకి తిరిగి ఏమొస్తుంది, మళ్ళా రాత్రి అంతా పగలు పడుకుంటారు. అంటే చేయకూడని పనులు చేయకూడని సమయంలో చేస్తారు. రాత్రి అనేది గాఢంగా నిద్రపోవటానికి మనం ఎర్లీగా అసలు 8:30 తర్వాత మొబైల్ జోలికి వెళ్ళకూడదు. ఆ లా ఆఫ్ అట్రాక్షన్ వీడియోలు కానీ ఏదైనా సరే ఎర్లీగా చూసేసుకోవాలి. సో పనికిరాని వాటి కోసం నవ్వుకోవటం, లేకపోతే ఎక్కులు చేష్టలు, ఏదో పిచ్చి పిచ్చి అన్ని కనిపిస్తా ఉంటాయి, అన్ని చూసేస్తూ ఉంటారు. అక్కడతో ఈ మనసు ఏంటి, ఇంకొద్దిసేపు చూద్దాం అని ఆ గేమ్స్ అని, చాటింగ్ కానీ రకరకాల వాటికి అలవాటు పడిపోయి ఆ నిద్ర కళ్ళు పాడైపోతా ఉంటాయి, చూపు మందగిస్తా ఉంటుంది, రెటీనా దెబ్బతింటా ఉంటుంది. మైండ్ ప్రశాంతంగా రిలాక్స్ అవ్వాల్సిన మైండ్ కి స్ట్రెస్ చేయటం ద్వారా పిచ్చి పిచ్చిగా మాట్లాడడంలా తయారవుతారు. నిద్ర పూర్తిగా 8 గంటల నిద్రపోవాలి ఒక మనిషి. 8:30 పడుకుంటే, కనీసం 9 పడుకుంటే 3:45కి లేచేలాగా మనలోని ఆత్మకి చెప్పాలి రాత్రి నిద్రపోయేటప్పుడు. ఇక్కడ సీరియస్నెస్ లేకుండా ఒక క్రమశిక్షణ అలవాటు చేసుకోకపోతే లైఫ్ క్రమశిక్షణగా ఉండదు. ఈ రోజు ఆడతాం, రేపు ఆడతాం, అర్ధరాత్రి 3 దాకా కూడా, కొంతమంది 2 తర్వాత 3 తర్వాత బయటకు వెళ్ళి నైట్ ఫుడ్ ఉందని చెప్పి స్ట్రీట్ ఫుడ్స్ తింటూ ఉంటారు. అంటే తినకూడని సమయంలో తింటాం. ఈ బాడీ మొత్తం ప్రాబ్లమ్స్ లోకి వెళ్ళిపోతుంది, జీర్ణాశయం పాడైపోతుంది. నిద్రపోవాల్సిన సమయంలో తింటాం, నిద్రపోవాల్సిన సమయంలో అర్థమైన చెత్త అంతా ఈ లోపల ఆత్మ ఈ రోజు చూద్దాం, రేపటి నుంచి క్రమశిక్షణగా ఉంటాను, రేపటి నుంచి ఇవేం చేయను అని చెప్పేసి ఈ రోజు. అంటే మనలో ఒక సెకండ్ పర్సన్ ఉంటాడు. ఆ సెకండ్ పర్సన్ ఎవరు, నెగిటివ్. ఆ నెగిటివ్ ఏం చేస్తుంది, వాయిదా ఏపిస్తూ ఈ రోజుకి ఎంజాయ్ చేయి, ఈ రోజు చూడు, ఈ రోజు చాటింగ్ చేయి, ఈ రోజు పబ్జి గేమ్ ఆడు, ఈ రోజు ఇంకేదో చేయి
అట్లా వ్యసనానికి బానిసలు చేసి ఆ లైఫ్ అంతా పాడు చేస్తుంది. మరి పొద్దున్నే ఉద్యోగానికి వెళ్ళాలి, బిజినెస్ కి వెళ్ళాలి, సమయం అడావిడిగా ఆ 10ంటికో లేదా ఆ టయానికి పరిగెట్టుకుంటూ ఫాస్ట్ గా రెడీ అయిపోతూ అడావిడిగా పరిగెడతారు. అక్కడ అంతా ఫెయిల్ అయిపోతుంది. ఎందుకని మనసు అంతా గందరగోళంగా ఉంది. బ్రెయిన్ ఆ సరిపడా నిద్రని పొందలేదు, ఆ తెలివి రాదు, ఆలోచన రాదు, టెన్షన్స్ వస్తాయి, బీపీస్ వస్తాయి, కొత్త రోగాలు కొత్త పేర్లతో వస్తాయి. ఎందుకని ప్రశాంతంగా ఈ బాడీకి రెస్ట్ ఇవ్వాల్సిన సమయం అంతా కూడా పనికిరాని వాటికి కేటాయించి స్ట్రెస్ గురవుతూ ఉపయోగం లేని వాటికి కేటాయించడం ద్వారా బాడీ మొత్తం రిపేర్ అయ్యి ప్రశాంతంగా రిలాక్స్ అయ్యి రీఛార్జ్ అవ్వాల్సిన సమయాన్ని అనారోగ్యానికి కారణమయ్యేలాగా పనికిరాని వ్యసనాలకి కేటాయించేసిన మనోని సెకండ్ పర్సన్, ఆ నెగిటివ్ అనే పర్సన్ ఆ విధంగా ఆ వ్యక్తిని కొలాప్స్ చేసేస్తూ ఉంటారు. ఈ తెలివితేటలు పెరుగు. ఎవరైతే నైట్ ఎక్కువ సమయం మేల్కొని ఆ బ్రెయిన్ కి రెస్ట్ ఇవ్వకుండా కట్టికి చీకట్లో పడుకోవాలి. ఆ పడుకుంటేనే ఆ బ్రెయిన్ చాలా రిలాక్స్ అవుతుంది, రీఛార్జ్ అవుతుంది. అప్పుడు కొత్త క్రియేటివిటీ ఐడియాలు వస్తాయి. మీలాంటి తెలివితేటలు గల వ్యక్తులు మరెవరు ఉంటారు. 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలి. ఆ నిద్రపోయే బెడ్ దగ్గర మొబైల్ గాని, ట్యాబ్ గాని, ఇంకా వైఫైతో పనిచేసే స్మార్ట్ వాచ్ తో సహా ఏది ఉండకూడదు. ఎందుకని మనం పంపించే థాట్స్ ని ఈ బ్రెయిన్ కి కూడా ఆ కిరణాలు అడ్డుకొని గాఢ నిద్ర రానికుండా, కోరుకున్న కోరికల విషయంలోకి వెళ్లకుండా ఇవన్నీ అడ్డుకుంటాయి. ఎందుకంటే లైఫ్ మారాలంటే కొంత ఈ బాడీకి రెస్ట్ కావాలి. ఈ బ్రెయిన్ కి సంపూర్ణ ఆరోగ్యం ఉండటానికి, రీఛార్జ్ అయ్యి బాడీ అనారోగ్యానికి గురి అవ్వకుండా చాలా కొత్త ఐడియాలు సృష్టించాలి అంటే బ్రెయిన్ ద్వారానే. మన మైండ్ గేమ్ అంటాం. ఈ 21 days ఛాలెంజింగ్ అనే ఆ వర్డ్ ఏమవుతుంది, పక్కకి వెళ్ళిపోతుంది. 21 రోజుల్లో సాధించాల్సిన ఛాలెంజెస్ ఏంటి అని సీరియస్ గా తీసుకునేది అమలు చేయకుండా ఈ సెకండ్ నెగిటివ్ పర్సన్ ఇవాళ వద్దులే, ఈసారికి వద్దులే అని వాయిదా వేస్తూ ఉంటాం. ప్రతి పని వాయిదా వేస్తుంటాం. అప్పుడేమవుతుంది, మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఎగ్జామ్ లో ఫెయిల్ అవటం, కోరుకున్న కోరిక జరగకపోవటం, ఇంకా సరిగ్గా కాన్సన్ట్రేషన్ చేసి ఎగ్జామ్ రాయలేకపోవటం, ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు అక్కడ సక్సెస్ఫుల్ గా గొప్పగా మాట్లాడలేకపోవటం, పిచ్చి చూపులు చూడటం, వాడు అడిగిన దాన్ని సరిగ్గా ఆలోచించి సరిగ్గా సూటిగా సుత్తి లేకుండా ఆన్సర్ చేయలేకపోవటం, అంత అద్భుతంగా పర్ఫార్మ్ చేయలేకపోవటం ద్వారా ప్రతి దాంట్లో ఫెయిల్యూర్స్. తీరా హెల్త్ అన్నా బాగుంటుందా అంటే హెల్త్ కూడా పడైపోతుంది. దీనికి ప్రధాన కారణం ఎవరు, మనలోని నెగిటివ్. ఆ నెగిటివ్ శక్తి మాట ఎప్పుడైతే వింటామో ఆ లైఫ్ ని అది కొలాప్స్ చేస్తుంది. డియర్ ఫ్రెండ్స్, మీరు కోరుకునే ప్రతి కోరిక చాలా సులభంగా మేనిఫెస్ట్ అవ్వాలంటే మనం ఏం చేయాలి, ఫస్ట్ క్రమశిక్షణ, సీరియస్నెస్. ఎంత టోళ్ళైనా కానివ్వండి, అవతల అర్ధరాత్రి మాట్లాడమని, లేకపోతే నువ్వు నా మీద ప్రేమ ఉంటే నువ్వు 1 గంట దాకా చాట్ చేయి, 3 దాకా చాట్ చేయి, ఇది ప్రేమ కాదు, సైకోతనం అంటాం. ఇలాంటి వ్యక్తిని వదిలించుకోకపోతే లైఫ్ కొలాప్స్ అయిపోతుంది. ఈ స్నేహం పేరుతో, ప్రేమ పేరుతో దాన్ని ఏమంటారు, బ్లాక్ మెయిల్ చేయటం అంటారు. ఇలాంటి బ్లాక్ మెయిలింగ్ ఆలోచనలు గాని, వ్యక్తులు గాని మీ స్నేహితులుగా ఉన్నారంటే లైఫ్ మొత్తం కొలాప్స్ అయిపోతుంది. నా మీద నీకు ప్రేమ ఉంటే నాతో టైం పాస్ చేయాలి. ఎప్పటి వరకు, అది రాత్రి నిద్రపోవటానికి. మైండ్ సరిగా లేని వాళ్ళు ఎదుటి వాళ్ళని కొలాప్స్, జీవితాన్ని నాశనం చేయడానికి. మన మీద ప్రేమ ఉంటే మనం మేలు కోరుకునే వాళ్ళు మనకి మేలు చేసే సంఘటనలు కనిపించాలి అక్కడ. రివర్స్, ఇప్పుడు ఏం చేయాలో పగలు చేయాల్సిన పనులు పగలు చేయాలి, రాత్రులు చేయాల్సిన పని రాత్రులు చేయాలి. మనం ఆరోగ్యంగా ఉండాలి, చాలా బాగుండాలి. విలువైన వెలకట్టలేని వ్యక్తుల్ని స్నేహితులుగా, మిమ్మల్ని ప్రేమించేవాడుగా, మీతో లైఫ్ లాగా ఉండేవాడుగా, విలువైన జ్ఞానులతో, విలువైనటువంటి ఒక వ్యక్తి ఇచ్చే ఆలోచనలు మన లైఫ్ ఎక్కడికో తీసుకువెళ్ళాలి, పతనానికి తీసుకెళ్ళకూడదు. ఇక్కడ మనం ఆలోచించుకోవాలి, నేను చేసే స్నేహం, నేను చేసే లవ్, నేను కలిగి ఉన్న పార్ట్నర్ గాని, ఎవరైనా కావచ్చు, ఏ రిలేషన్ అయినా కానీ, ఇది నాకు ఉపయోగకరంగా ఉందా, నాకు మేలు చేస్తుందా, టెన్షన్స్ గురి చేస్తుందా, లైఫ్ ను పాడు చేస్తుందా, ఒకసారి మరణం చేసుకోవాలి. వాళ్ళు ఎవరైనా కావచ్చు, నిర్దాక్షిణ్యంగా వదిలించుకోకపోతే లైఫ్ పాడైపోతుంది. క్రమశిక్షణగా లేకపోతే మన 21 days ఛాలెంజెస్ అంటే ఏంటి, 21 రోజుల్లో లైఫ్ మారిపోవాలి. మారిపోవాలంటే డే 1 నుంచి 21 రోజులు పూర్తయ్యేదాకా
అకుంఠిత దీక్షతో ఒక డెసిషన్ తీసుకుంటే వెనక్కి తిరిగి చూసుకోకూడదు. మధ్యలో ఎవరు చెడగొట్టాలని ట్రై చేసిన లవ్ పేరుతో, ఇంకా రకరకాల రిలేషన్ పేరుతో ఈ చెత్త అంతా పెట్టుకుంటే లైఫ్ మారదు. ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కాలనుకున్న అమ్మాయి ఒంటికాలతో ఎక్కింది. ఎందుకని? మిగతా బాధలన్నీ వదిలేసింది కాబట్టి. ఆ స్వప్నమే చూస్తూ గిన్నీస్ రికార్డులోకి ఎక్కింది. గిన్నీస్ రికార్డులోకి వెళ్ళాలని కోరుకుంది. ఒంటికాయలు కూడా సహకరించింది. ఆ కోరిక జ్వలించింది, విశ్వం తీసుకుంది. ఇక్కడ మనమేంటి? ప్రధాన శత్రువు ఏంటంటే పనికిరాని వాళ్ళు, పనికిరానిటువంటి ఆలోచనలు, పనికిరాని పనులు చేస్తూ లైఫ్ ని స్పాయిల్ చేస్తూ, నా లైఫ్ మారట్లేదండి, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు. ఎందుకు మారుతుంది? ఒకసారి డే 1 నుంచి మొత్తం రాసుకోండి. ఏం చేస్తున్నాము, ఏ రకంగా కోరుకుంటున్నాము, అసలు ఇందులో క్రమశిక్షణ ఉందా, విలువలు ఉన్నాయా, మన పని మనకు ముచ్చటేస్తుందా, ఎదుటి వాళ్ళకి ప్రపంచంలోకి అది ఎలా వెళ్తుంది, తిరిగి మనకి ఎలా వస్తుంది, మనం చేసే పని విలువైనయేనా, లైఫ్ మారేలాగా ఉన్నాయా, జీవితాన్ని ఎక్కడికో సింహాసనం మీద కూర్చోబెట్టేలా ఉన్నాయా, లేకపోతే పతనానికి పాతాళానికి తొక్కేసేలా ఉన్నాయా, అంచనా వేసుకునే స్థితిలో కూడా ఉండట్లేదు. కారణం నెగిటివ్స్ విపరీతంగా ఎక్కువైపోవటం ద్వారా. అందుకే మనం చెప్తాం విలువైన పాజిటివ్ అఫర్మేషన్స్ పదే పదే పలకాలి. అప్పుడు ఏమవుతుంది? నెగిటివ్ ఆలోచనలు ఆగిపోతాయి. చక్కగా అద్భుతంగా విజువలైజేషన్ చేసుకోవాలి. రేపటి భవిష్యత్తుని క్రియేషన్ బుక్ లో రాసుకోవాలి. అంటే క్రియేషన్ బుక్ అంటే ఏంటి? భవిష్యత్తు, రేపటి భవిష్యత్తు. రేపటి భవిష్యత్తుని ముందే డిజైన్ చేసుకోవాలి. మనకు నచ్చినట్టుగా ఇష్టంగా రాసుకోవాలి. ప్రతి రాత్రి నిద్రపోయేటప్పుడు రేపటి భవిష్యత్తు గురించి ఈ రోజే కలలు కనాలి. ఆ నిద్రపోయే సమయంలో పనికిరాని చాటింగ్, ఈ వ్యసనాలకి, యాప్స్ కి అలవాటు పడిపోయి గేమ్స్ కి రకరకాల చాటింగ్స్ అని ఏదైనా పేర్లు రకరకాలుగా ఉంటాయి. అదే తీసుకొస్తుంది డైలీ. మళ్ళీ రేపు నైట్ మళ్ళీ చాటింగ్, మళ్ళీ ఆ పనికిరాని యాప్స్ అని ఉపయోగించి కొందరు పెట్టుబడి పెట్టి రకరకాలుగా వాటిలో స్కాములు ఇరుక్కుపోయి లైఫ్ ను స్పాయిల్ చేసుకుంటారు. మన భవిష్యత్తుని రాత్రి నిద్రపోయేటప్పుడు రేపటి నేను ఇలా ఉంటాను, ఆఫీస్ కి ఇలా వెళ్తాను, ఆ ఇంటర్వ్యూలో అత్యద్భుతంగా పెర్ఫార్మెన్స్ చేస్తాను, వాడు ఫిదా అయిపోయి నాకు ప్యాకేజ్ ఎక్కువతో వెంటనే ఆన్ ది స్పాట్ లో లెటర్ ఇచ్చి వెంటనే జాయిన్ అయిపోమంటున్నారు అని కోరుకోవాలి. మనం ఏం చేస్తున్నాం? టెన్షన్స్, లేదా ఏడుస్తూ కోరుకుంటారు కొంతమంది. కొంతమంది అతను లవ్ చేసే అతను లేదా అమ్మాయి రిప్లై ఇవ్వట్లేదు, లేకపోతే నంబర్ బ్లాక్ చేశారు, ఇలాంటి వాటికి సమయం కేటాయిస్తూ రోధిస్తూ పడుకుంటారు. నీవంటే ఇష్టం లేనప్పుడు, బ్లాక్ చేసినప్పుడు, విలువ లేనప్పుడు అలాంటి వ్యక్తులను కోరుకొని పతనానికి వెళ్ళిపోతున్నారు. మీరు కోరుకోవాలి మీ లైఫ్ పార్ట్నర్ ఎలా కావాలి, ఎలాంటి గుణగణాలు ఉండాలో క్రియేషన్ బుక్ లో రాసుకోవాలి. ముందే రేపటి భవిష్యత్తుకు, రేపటి రోజున విజువలైజేషన్ చేసుకుని పడుకోవాలి. రేపు నేను ఇంత డబ్బు పొందుతాను, టాలెంట్ ని ప్రదర్శిస్తాను, బిజినెస్ లో లాభాలు పొందుతాను, రేపు నాకు అందరూ సహకరిస్తారు, ప్రపంచం అంతా నా కళ్ళ ముందు మోకరిస్తుంది, విశ్వం నాకు తోడుగా ఉంది, నీతిగా ఏంజల్ దగ్గర నుంచి ప్రపంచ శక్తులు, విశ్వలోకాలన్నీ నా కోసమే పనిచేస్తాయి అని ఆ ప్రేమతో చెప్పాలి. ప్రపంచాన్ని మనం స్వాధీనం చేసుకోవాలంటే ప్రపంచంతో ప్రేమతో మాట్లాడాలి. నాకు నచ్చట్లేదు, చిరాగ్గా ఉంది, వాడెవరో నెంబర్ బ్లాక్ చేశారు, వీరెవరో నన్ను ప్రేమించట్లేదు కాదు. ప్రపంచం నీకు దాసోహం అయ్యేలాగా నీలోంచి మాటలు వెల్లువలాగా ప్రేమతో రావాలి. నువ్వు మాట్లాడుతుంటే మంత్రముగ్ధుల్లాగా ప్రపంచం నీకు దాసోహం అయ్యేలాగా మాట్లాడాలి. ఆ తెలివిని వెలికి తీయడానికి సరిగ్గా నిద్రపోవాలి. చక్కగా ఎక్కడ ఏ సమయంలో ఏం చేయాలో దాన్ని క్రమశిక్షణగా సీరియస్ గా తీసుకున్నప్పుడు 21 రోజులు 21 days ఛాలెంజింగ్ అనే రోజుల్ని లైఫ్ చేంజ్ అవటానికి 21 రోజుల్లో ఖచ్చితంగా చేంజ్ అవుతుంది. మీరు ఈ రోజే, ఈ రాత్రే మీరు నిర్ణయం తీసుకోండి. 21 days ఛాలెంజెస్ లో నేను పాల్గొంటున్నాను, నేను కూడా ఈ రోజు నుంచి అదే విధంగా ఛాలెంజ్ చేస్తున్నాను. ఎస్, నా లైఫ్ 21 days లో మారుతుంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ యూనివర్స్ అంటూ సీరియస్నెస్ ని క్రియేట్ చేయండి. పనికిరాని చెత్తని క్లోజ్ చేయండి. కొత్తగా మాట్లాడండి. రేపు భవిష్యత్తు గురించి అందమైన కథలు కనండి. క్రియేషన్ బుక్ లో రాసుకోండి. మీ భవిష్యత్తు అన్నప్పుడు మీరే కథ, స్క్రీన్ ప్లే, నిర్మాత, డైరెక్టర్ అన్ని మీరు యాక్టర్ కూడా. అప్పుడు ఎంత బాగా రాస్తారు, ఎంత అద్భుతంగా ఉండాలి, ఎలాంటి ఇంట్లో ఉండాలి, ఎలాంటి కారు కొనాలి, ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలి, ఎలాంటి స్నేహితులు కావాలి, ఎలాంటి ప్రపంచం కావాలి. సృష్టించండి. మనం సృష్టికర్తలం. సృష్టిస్తే ఏదైనా డిసైడ్ అవుతుంది, ఏదైనా మనకు దాసోహం అవుతుంది. అందుకే నేను చెప్పాను, విశ్వనగరంలో అత్యంత విలువైన వెలకట్టలేని విశ్వనగరంలో గోల్డెన్ విల్లా కొనుక్కోవాలి. రాబోయే రోజుల్లో దాన్ని క్రియేట్ చేస్తాం. అందుకని ధైర్యవంతులు, విలువైన వ్యక్తులు, గట్స్ ఉన్నవాడు మాత్రమే
ఆ రిచ్ క్లాస్ ని కండక్ట్ చేస్తున్నాం కాబట్టి దాంట్లో నేను రిచ్ అవ్వాలి, ఇలా సాధారణమైన జీవితం కాకుండా అసాధారణమైనటువంటి ప్రపంచంలో కోటీశ్వరుల జాబితాలో నేను చేరాలి, 1000 కోట్ల పైన సంపాదించాలి, 1000 కోట్లు సంపాదించాలి అన్న గట్స్ ఉన్నవాడు, ఆ సీరియస్నెస్ ఉన్నవాడు, ఆ ధైర్యం ఉన్నవాడు మాత్రమే ఆ రిచ్ క్లాస్ కి కాంటాక్ట్ చేయమని చెప్పి మనం చెప్తున్నాం. ఎందుకని? సాధారణమైన జీవితం జీవిస్తే ఎంతకాలం? అది ఎవరైనా జీవిస్తారు. అది ఒక జీవితమేనా? గట్స్ అంటే ఆ తెలివితేటలు, క్రియేటివిటీ మనలోంచి పుట్టాలి, ఆ గూస్ బాంబ్స్ రావాలి శరీరం నుంచి. ఎప్పుడు కూడా ఒకే లైఫ్ అది అందరూ జీవిస్తున్నారు. ఓకే, సాధారణమైన జీవితం, దానికి ఏం ప్రాధాన్యత లేదు. అసాధారణమైన జీవితం జీవిస్తాను నేను. ఈ 21 days లో నేను ఛాలెంజింగ్ గా, క్రమశిక్షణగా, సొంతంగా నా లైఫ్ ని క్రియేట్ చేస్తున్నాను. నా విశ్వశక్తితో మాట్లాడతాను. రేపటి భవిష్యత్తు నాకు అన్ని దారులు ఓపెన్ చేస్తావు. థ్యాంక్ యూ యూనివర్స్, నాకు సులభంగా డబ్బు వస్తుంది. థ్యాంక్ యూ మనీ, నాకు ప్రతి ఒక్కరు సహకరిస్తున్నారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్, ప్రకృతి నాకు అనుకూలంగా ఉంది, ఎంత బాగుందో, థ్యాంక్ యూ అంటూ కృతజ్ఞతలు పరంపర కొనసాగిస్తూనే ఉండే 21 రోజు మీ కోరికలు రాసుకుంటూ, క్రమశిక్షణగా ఉంటూ, విలువలేని వ్యక్తిని నిర్దాక్షిణ్యంగా వదిలించుకొని మీరు విలువైన వ్యక్తులుగా, విలువైన వాళ్ళతోనే మీరు పేరు ప్రఖ్యాతులతో ఎదిగేలాగా మిమ్మల్ని చక్కగా ఆ లైఫ్ లోకి తీసుకెళ్లే సరైన వ్యక్తులతోనే ఉండాలి తప్ప మన సొంత రిలేషన్ అని అదని ఇదని ఎలా వదులుకుంటామంటే, నీ లైఫ్ ఎదగకూడదు అనుకుంటే వదులుకోవద్దు. లైఫ్ మారాలి, ఎంతకాలం ఇలా జీవిస్తాం అనే సీరియస్నెస్ ఉంటే ప్రతిదాన్ని వదిలిపెట్టాలి. అది ఎలాంటి చెడ్డ హ్యాబిట్ అయినా సరే నిర్దాక్షిణ్యంగా వదిలివేసినప్పుడే లైఫ్ మారింది. నో సెంటిమెంట్స్, జాలి, దయ, కరుణ ఎక్కడ చూపాలి అక్కడ చూపించాలి, ప్రతి చోట కాదు. డియర్ ఫ్రెండ్స్, మీరు కోరుకునే ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలి. మీ జీవితాల్లో అనంత విశ్వశక్తి బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఉండాలని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. ఎవరైనా సరే పర్సనల్ ఇష్యూస్ తో బాధపడుతూ ఉంటే, ఒక బిజినెస్ పెట్టాలి, ఆపర్చునిటీస్ దొరకట్లేదు, దారి కనిపించట్లేదు, ఎలాంటి బిజినెస్ పెట్టాలో కూడా ఐడియా రావట్లేదు, ఆల్రెడీ చేస్తున్న బిజినెస్ లో లాస్ వస్తుంది, అప్పులు ఉన్నాయి, ఉద్యోగం రావట్లేదు, రిలేషన్ ఏం బాగాలేదు, ఇలా దేనికైనా సరే మన పర్సనల్ క్లాసెస్ 1-to-1 కండక్ట్ చేస్తున్నాం. ఎక్కడ ఏ దేశంలో ఉన్నా సరే వాట్సాప్ వీడియో కాల్ ద్వారా ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. ఆఫ్లైన్స్ కూడా డైరెక్ట్ గా కూడా రావచ్చు. మీరు ఏది కోరుకుంటే ఆ విధంగా మీరు ఎలా గ్రోత్ అవ్వాలి, ఒక బిజినెస్ మ్యాన్ గా ఎలా ఎదగాలి, అనేక మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేలాగా ఆ గొప్ప వ్యక్తిగా ఎలా మారాలి, అన్ని విషయాలు నేర్చుకుంటారు. ఈ కింద స్క్రోల్ తో నెంబర్ లో కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.